హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు చేసిన వ్లాగ్ అండి. మండే రోజు చేద్దామంటే మా హస్బెండ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అందుకని నేనైతే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. బట్ ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఆ రోజు అయితే ఫాస్టింగ్ కాబట్టి వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వేడి వాటర్ అయితే తాగేస్తున్నాను. ఫుల్ ఎండలు కొడుతున్నాయి. బట్ ఇంకా హాట్ వాటర్ అయితే అస్సలు తాగాలనిపించలేదు. బట్ ఇంకా నేనైతే కొంచెం వెయిట్ చేసుకొని తాగితే బాగా అనిపిస్తుంది అనేసి స్టార్ట్ చేశాను కదా, ఇంకా అందుకని తాగాను. మండే నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ వాటర్. అంతకుముందు అయితే తాగేదాన్ని కదా, ఈ మధ్య కొంచెం బ్లాగ్స్ అయితే ఇలా పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది. ఇంకా లాస్ట్ సండే నుండి అయితే చూపిస్తున్నాను కదా, ఇంక ఇవైతే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా హీట్ వాటర్ చూడండి, నేనైతే ఒక స్టీల్ గిన్నెలో వేడి చేసుకున్నాను. ఎందుకు అంటే నేను రోజు ఇట్లా వేడి చేసుకునే సర్వ అయితే మాడిపోయింది. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో కూడా నేనైతే చెప్పాను, ఇంకా హీట్ వాటర్ వేడి చేసుకునే సర్వ అయితే మాడిపోయింది అనేసి అదే చూపిస్తున్నాను. అప్పుడైతే ఆ వ్లాగ్ లో చూపించలేదు. మీకు చూపించాను కదా నా వాటర్ది, ఇది మొత్తం కూడా బాగా ఘోరంగా మాడిపోయింది అంతా కూడా. అసలు వాటర్ కూడా హీట్ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది. సో నేనైతే మర్చిపోయాను ఫస్ట్ టైం ఇలా చేయడం. ఇంకా సరే, ఇంకా ఇదైతే పక్కన పెట్టేసా. అందుకే ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవైతే తాగేసాను. కొన్ని కిస్మిస్ వాటర్ ఉండే, ఇంక ఇవైతే కూడా ఆల్రెడీ ఇప్పుడే తాగేసాం. ఇంక ఇవి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు. ఇంకా నైట్ అయితే సోప్ చేసి పెట్టుకున్నాను ఇడ్లీ పిండికి. ఇంక ఇది అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇడ్లీకి. సో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా బాదం పొట్టు తీసుకుంటున్నాను కదా, ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో అయితే కొంచెం పిండి అయితే తీస్తున్నాను. ఓన్లీ 1 ప్లేట్ పెడుతున్నాను కాబట్టి ఓన్లీ 1 ప్లేట్ మందం అయితే ఇడ్లీ కొంచెం ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీదనే పల్లీలన్నీ వేయించుకోవాలి. అలాగే 2-3 అయితే పచ్చిమిర్చి తీసుకుని అవి కూడా కాల్చి పెట్టుకోవాలి. నా వీడియో అయితే ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేసి. బట్ ఇంకా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పొట్టు తీసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఒక 1 బనానా వేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం తాగుతా అని చెప్పారు, అందుకని మిల్క్ కూడా కొన్ని ఎక్కువ వేసి అయితే ఇంకా జ్యూస్ పట్టుకుంటున్నాను. సింపుల్ అండి, జ్యూస్ తాగినా కూడా మనకి ఫుల్ గా తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా జ్యూస్ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇంకా చిన్న గ్లాస్ లో అయితే మా హస్బెండ్ కి ఇచ్చాను. చాలా టేస్టీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేనైతే కొంచెం పలుకులుగానే పెట్టాను జ్యూస్ అయితే, ఎందుకంటే అవి తాగుతూ ఉంటే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ తింటూ ఉంటే. అందుకని ఇంకా జ్యూస్ లో అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే నేను తాగేస్తున్నాను. మా హస్బెండ్ కి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు, చేస్తాను. లాస్ట్ 1 మంత్ అయితే ఇంకా హైదరాబాద్, ఆదిలాబాద్ అటు ఇటు తిరగడమే సరిపోయింది, ఫంక్షన్స్ అంటూ అమ్మ వాళ్ళ ఇంటికి అంటూ. ఇంకా అందుకని ఈసారి అయితే కంపల్సరీగా ఈ 1 మంత్ అయితే మంచిగా ఇంకా ఫుడ్ అయితే తీసుకోవాలి. చల్లారనే ఇంకా చట్నీ అయితే పట్టేస్తే అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఉన్నాయి కూరగాయలు అయితే మనం తీసుకొచ్చాను కదా, ఇంకా ఆకుకూర ఉండే, ఫస్ట్ ఆకుకూర అయితే చేసేస్తాను. మా ఇంటి ముందు ఆంటీ అయితే ఆ బచ్చల కూర ఆకు అయితే ఇచ్చింది. బట్ ఇంకా ఫ్రెష్ గా అయితే ఉంది. అసలు మట్టి అంటూ అయితే ఏమీ లేదు, చెట్టు మీద మంచిగా తెంపి నాకైతే ఇచ్చింది. బట్ ఇంకా మండే రోజు చేద్దామంటే మా హస్బెండ్ లేరు అనేసి కర్రీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఫ్రిడ్జ్ లో నుండి అయితే తీసి ఇంకా పక్కన పెట్టేశాను. చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కి అయితే టైం అవుతుంది అని చెప్పారు. ఇంకా 8-8:30 అవుతుంది. అప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేసాను. తనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు. చేసిన తర్వాత నేనైతే ఇంకా వంట తర్వాత చేసుకుందాం అనేసి ఇంకా మా హస్బెండ్ రెడీ అవుతుంటే అయితే మాట్లాడుకుంటూ ఇంకా కూర్చున్నాను. బాయ్. అది తీయలేదు. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళాక అయితే నేనైతే ఇంకా 11 o'clock అయితే బీట్రూట్ జ్యూస్ ఏం తాగట్లేదు. ఈ రోజు అయితే ఇంకొక సంత్రా ఉంటే ఒలుచుకొని తింటున్నాను. మార్నింగ్ ఓన్లీ ఒక జ్యూసే తాగాను కాబట్టి ఆకలేస్తుంది. ఇంకా అందుకని మధ్యలో అయితే ఇంకా సంత్రా అయితే ఒలుచుకొని తింటున్నాను. ఇంకా నేనైతే వంట చేసుకోలేదు, టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా కరివేపాకు లేకుంటే మళ్ళీ కింద
ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. 2 డేస్ అవుతుంది కరివేపాకు వేయకుండా వంటలు చేస్తున్నా, అస్సలు నచ్చలేదు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళేసి తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆంటీ కూడా పాపం ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందంట, కాసేపు కూర్చోమంది. బట్ ఇంకా నేనైతే ఆంటీ ఆకలిస్తుంది, మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఈరోజు ఫాస్టింగ్ అని చెప్పాను. ఇంకా ఆంటీ కూడా వంట చేయాలంటే కాకరకాయ చారు ఆ ఆంటీ కూడా చేస్తుంది. ఫ్రెష్గా అయితే ఉంది. ఇంకా కరివేపాకు ఇంకా విలేజ్లో ఉంటే ఇది ఒకటైతే బెనిఫిట్ అనిపిస్తుంది, మనకు నచ్చినవి తెంపుకోవచ్చు అంటే న్యాచురల్గా. ఇక్కడైతే కట్ చేసి పెట్టాను ఆల్రెడీ. బచ్చల కూర కూడా ఈరోజు పప్పు చేస్తాను కదా, ఇవైతే వాష్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో అయితే పచ్చిమిర్చి, ఆనియన్ ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ కూడా చేసేసుకున్నాను. ఆకు ఇంకా రేపటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా నానబెట్టుకున్నాను. ఇంకా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. శనగపప్పు, కొన్ని మెంతులు అయితే వేసేసి నానబెట్టుకున్నాను. ఇంకా రైస్ ఇవన్నీ కూడా మధ్యలో చిన్న చిన్నవన్నీ వాష్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆకలి అయితే ఇంకా ఫుల్ వేసింది. మధ్యలో చూపించాను కదా, ఒక బత్తాయి కూడా తినేసాను, ఆరెంజ్ ఉంటే. ఇప్పుడైతే వంట అయితే చేసేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయితే అయిపోతుంది. ఇంకా పప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, బచ్చల కూర పప్పు. ఇంకా ఇందులోకి అయితే వెల్లిపాయలు లేనిది అస్సలు బాగుండదు పప్పులోకి, వెల్లుల్లి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. 1 సైడ్ అయితే ఏమో రైస్ పెట్టుకున్నాను, ఇంకా 1 సైడ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఇంకా నేనైతే పెసరపప్పు ఏం వేసుకోవట్లేదు, కందిపప్పు అయితే వేసుకుంటున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకుంటాను. కుక్కర్లో అయితే డైరెక్ట్ పోపు చేసుకుంటున్నాను. బచ్చల కూర ఆకు ఇంకా కందిపప్పు వేసుకున్నాను కదా, అవి రెండు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పప్పు అయితే విజిల్స్ ఏం పెట్టలేదు, కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కరివేపాకు తీసుకొచ్చాను చెప్పాను కదా, ఇంక ఇవైతే ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. ములక్కాడలు తీసుకొచ్చుకున్నాను, చారు అయితే చేసుకోవాలి, నాకు చాలా బాగా ఇష్టం. ఈ మధ్య నేను కొంచెం పప్పుచారు బాగా చేసుకుంటున్నాను, అందుకే తినాలనిపిస్తుంది. ఇంకా చేసేసుకుంటా, రేపు అయితే చేస్తా పప్పుచారు. మార్నింగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దోశలు కూడా నానబెట్టుకున్నాను కాబట్టి చాలా బాగుంటుంది, దోశలో కానీ ఇడ్లీలో కానీ సాంబార్. ఈరోజే చేద్దాం అనుకున్నాను పప్పు చారు, బట్ ఇంకా ఆకుకూర ఉంది కదా ఖరాబ్ అవుతుంది. ఇంకా నిన్ననే వండుకోవాలి యాక్చువల్లీ. మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇంకా తను రాలేదు, అందుకని నేను వంట కూడా ఏం చేసుకోలేదు. కాకరకాయ పచ్చడి ఉంటే వేసుకొని తినేసాను. వర్షం వచ్చేలాగా అయితే ఉంది, ఇంకా చాలా ఉబ్బరపోస్తుంది, మబ్బు కూడా వస్తుంది, మబ్బు కూడా పడుతూ ఉంది. ఇలా డైలీ బ్లాగ్స్ పెట్టాక చాలా డేస్ అవుతుంది కదా, అంటే ఎక్కువ అటు ఇటు వెళ్తూనే ఉన్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి ఫస్ట్ అయితే. ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆకలి కూడా అవుతుంది. సండే రోజు బ్లాగ్ పెట్టాను కదా, ఇంకా అది ఎడిట్ చేసుకునేసరికి టైం అయిపోయింది, అందుకని నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోలేదు. బట్ మధ్యలో ఆకలి వేసింది అనేసి ఒక ఆరెంజ్ అయితే తీసుకొని తినేసాను. ఇంకా ఇప్పుడైతే కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్ ఉంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కరివేపాకు తెంపేటప్పుడు అయితే మధ్యలో వెళ్ళి ఇంకా ఫ్రై అయిన తర్వాత విజిల్స్ అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్కే లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటే అయితే త్వరగా అయితే ఉడికిపోతుంది. కందిపప్పు, ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది. నేను 11 గంటలకు తింటా అనుకున్నా, ఇప్పుడు 1:45 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ కూడా కాల్ చేస్తా, ఒకసారి వస్తా అంటేనేమో ఓకే, లేదు అంటే నేను తినేస్తా. మా హస్బెండ్కి ఇంకా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి లేట్ అవుతుందని చెప్పారు ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేటప్పుడే. బట్ ఇంకా నేనైతే ఒకసారి కాల్ చేశాను, తనైతే ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా నేను లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చేసారు. పెరుగు తీసుకొచ్చినావా? పాలు కూడా తీసుకొచ్చినా ఈరోజా? మరి ఎందుకు తీసుకొచ్చిన ఈరోజు? ఫోన్ మొబైల్ పడుకోవాలి. బాయ్. చల్లగా వస్తుంది. మా హస్బెండ్ ఇంకా లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొన్ని షార్ట్స్ అయితే చేశాను, ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా అది ఒక 1 అవర్ టైం పట్టింది. తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ ఇదైతే పాలు వేడి చేసుకుంటున్నాను. ఇంక ఇవైతే అన్ని సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా మిక్సీ కూడా పట్టుకోవాలి. పాలు అయితే ఫస్ట్ వేడి చేసుకొని తాగుదాం అనేసి మిల్క్ అయితే వేడి చేసుకున్నాను. ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ 6 o'clockకి అయితే బిగ్ బాస్ వస్తుంది, ఇంకా అంటే రిపీటింగ్ ది
ఇంకా 6 to 7:30 వరకు అయితే నేను చూస్తూ ఉంటాను. ఇంకా పాలు వేడి చేసుకొని తాగేసాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంకా ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ లేకుండా తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చారు. ఇంకా నైట్ అయితే ఆ రోజు చపాతీ చేద్దాం అనుకున్నాను, పప్పు ఉంది అనేసి. బట్ ఇంకా చపాతీ అయితే వద్దు అని చెప్పాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇప్పి ప్యాకెట్స్ తీసుకొచ్చాడు. ఇంకా నేను అది వీడియో కూడా ఆల్రెడీ నా ఛానల్లో అయితే రెసిపీ అనేది షేర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేసి చూడండి. ఇంకా ఇక్కడైతే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ బౌల్స్ అయితే ఉన్నాయి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా బియ్య పిండి అయిపోయిండే. ఇంకా అదైతే తీసుకొచ్చారు. మా అత్తయ్యని అయితే 2 kgs దాకా అయితే పిండి అయితే పంపించింది. ఒక డబ్బాలో అయితే పిండి అంతా పోసుకున్నాను. ఇంక ఇక్కడైతే లస్సీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని పెరుగు, లెమన్, కొంచెం సాల్ట్, షుగర్ అయితే వేసుకున్నాను. బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ కి నాకైతే ఇంకిద్దరికి చేశాను. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే చైర్స్ అంటే మా హస్బెండ్ అయితే దీనికి చైర్స్ ఏముంది అని అన్నాడు, అందుకే నవ్వాను. ఇంక ఇద్దరం కలిసి అయితే ఇక్కడ జ్యూస్ అయితే తాగేసాము. లస్సీ ప్రిపేర్ చేసుకునే ముందు బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ వాటర్ అయితే ఇవి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బౌల్స్ కూడా ఉండే, అవన్నీ వాష్ అయితే చేసుకున్నాను. మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా మొలకలు కూడా అయిపోయిండే, అందుకని మళ్ళీ కొన్ని అయితే పెసర్లు నానబెట్టుకున్నాను. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయడం లేదు. లైక్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.